హాయ్, వెరీ సారీ లేట్ వచ్చినందుకు. కొంచెం మా వైఫ్కి కొంచెం పాపకి హెల్త్ బాగాలేకుండే, సో అట్లా లేట్ అయింది. ఇది సినిమానే చూసిన నేను, నాకు చాలా బాగా నచ్చి కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఎందుకు చెప్తున్నా అంటే ఎంత హానెస్ట్, అంత జెన్యున్ అటెంప్ట్. ఇంత మీరు మాట్లాడుతున్నప్పుడే వచ్చిన నేను. యాక్చువల్గా మీరు అడిగారు కదా, ఆ బిర్యానీ గురించి మాట్లాడారు కదా, అట్లా చాలా సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో. అండ్ నాకు వీళ్ళిద్దరు చాలా ఇష్టం పర్సనల్గా. వీళ్ళిద్దరితో నేను రామన్న యూత్లో వర్క్ చేసిన. ఇద్దరితోటి అన్న రాములతో పరిచయం నాకు. తరుణ్ భాస్కర్ కాంపౌండ్ నుంచి వచ్చిండు. అండ్ చాలా క్రేజీ యాక్టర్. ఈయన టైమింగ్ చాలా దారుణంగా ఉంటుంది, అది ఈ సినిమాలో చూస్తారు మీరు. అండ్ వెరీ హ్యాపీ. అండ్ మళ్ళీ స్పెషల్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే మాలాంటి ఇప్పుడు జనరల్గా ఏ ప్రొడ్యూసర్ ఎవరైనా ఎనీ ఫిలిం బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ప్యాడింగ్ ఎవరైనా అడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్ అడిగే క్వశ్చనే ప్యాడింగ్ ఎవరున్నారన్న దాన్ని బట్టే సినిమా ముందుకెళ్తా లేదా తెలుస్తుంది. సో మాలాంటి ఆర్టిస్టులని నమ్మి వాళ్ళని మెయిన్ లీడ్ పెట్టి తీయాలన్న గట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు బయట ఉన్నారు, బట్ చిన్న ఆపర్చునిటీ రాక స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ ఒక్క విషయంలో. ఎందుకంటే నాకు వీళ్ళిద్దరు స్ట్రెంత్ తెలుసు, మీ వల్ల వీళ్ళిద్దరి గురించి ఇంకా ఎక్కువ ప్రపంచానికి తెలుస్తుంది. అండ్ మీరు ఎన్ని సినిమాలు తీసినా ఇట్లాంటి వాళ్ళని పిక్ చేసుకుంటూ తీయాలని కోరుకుంటున్నాను. అంత అదొక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్లీజ్ కంటిన్యూ, నేను అక్కడ కూర్చుంటా. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు నిజంగా.